గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, అట్లాగే హాస్పిటల్, ఈ 3 కట్టారు కదా. అవును. ఈ మూడిట్లో అన్నీ కట్టారా? 100కి 70, 80 అయినాయి. అంటే ఇయే బోల్డ్ పని పడింది కదా గవర్నమెంట్కి. అసలు సచివాలయాలు కట్టకపోతే బోల్డ్ అని డబ్బులు మిగుల్చుకొని ఇవన్నీ కట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ డివిజన్ అనేది చేసుకొచ్చాడు అతను. అందులో ఫస్ట్ ప్రయారిటీ ఏది? జిల్లా హెడ్ క్వార్టరా ఇదే? జిల్లా హెడ్ క్వార్టర్కి ఎందుకు వెళ్తాం? కలెక్టర్ ఆఫీస్కి. ఇక్కడ పని జరగనప్పుడు వెళ్తాం. ఇక్కడే పని జరిగితే అక్కడ ఇంకేం పని మనకి? అది ఇక్కడ లాజిక్. ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు అతను. కాబట్టి జిల్లాలకు సంబంధించి ఉంటుంది. కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్న భవనాలు వాడారు. ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ ఉన్న భవనాలు కలెక్టర్ ఆఫీస్ అయ్యి కొత్తగా అద్దెకి తీసుకోనక్కర్లా. కానీ వివిధ శాఖలు అద్దెకి తీసుకోవాలి కదా. మచిలీపట్నం దగ్గర అయ్యి సహజంగా ఉంటుంటాయి ఇవన్నీ. ప్రతి ఏది కేసీఆర్ స్టైల్లో ప్లాన్ చేయాలి. ప్రతి జిల్లాలో కూడా ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి 20 ఎకరాలు 30 ఎకరాలు తీసి అక్కడే అన్నీ కట్టాడు చూడండి ఆయన. సచివాలయము, అదే అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసు, అలాగే అన్ని ఏది జిల్లాకి సంబంధించిన అన్ని కార్యాలయాలు, పంచాయతీ రాజా, రెవెన్యూన అన్ని కార్యాలయాలు ఒక చోటకే తెచ్చిపెట్టాడు అతను బిల్డింగ్లు. ఆ టైప్లో చేయాలనుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు ఈ వార్తల తర్వాత ఆ రూట్లో బాబు గారు ఆలోచిస్తారు.